చాట్లగడ్డ ఎమ్మెల్యమ్మ గారి అంత్యక్రియలలో పాల్గొన్న సుచిత్ర వీరయ్య చౌదరి. మద్దిరాలపాడులో నిన్నటి రోజున చేకూరపాడు, మద్దిరాలపాడు గ్రామాల మధ్యలో జరిగిన పొగాకు కూలీల రోడ్డు ప్రమాదంలో మరణించిన చాట్లగడ్డ ఎమ్మెల్యమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించి స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గౌరవ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు. ఈ సందర్భంగా సుచిత్ర గారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా మీకు అండగా ఉంటుందని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఊరి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏడో నెల గర్భం జాగ్రత్త చూసుకోవాలి కదా. మీరు అట్లా కూర్చోబెట్టట్లా ఏడిపిస్తే పాపం ప్రెగ్నెంట్ కదా. మేడం సరే, అది ఎవరు తీర్చలేని లోటు. అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలి కదా. కుర్చీ అన్న తీసుకోనండి. కుర్చీ వేయండి. కూర్చో అమ్మా, కూర్చో. కాదమ్మా, నువ్వు ఎక్కడ ఉండేది? మాది ఇక్కడేనా, ఈ ఊర్లోనేనా? ఎక్కడ ఉంటున్నావు? ఏ ఊర్లో ఉండేది? పంగటూరు దగ్గర. నీ పేరేంటి? అనూష. కాదు నాన్న, కొంచెము నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ అమ్మ చనిపోయారు, అది మేమైతే తీర్చలేము ఆ లోటుని. మీ అమ్మ నీకు కొడుతుంది అనుకో, నువ్వు కాపాడుకోవాలా లేదా? ఏమ్మా, కాపాడుకోవాలా? నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీకంటే చిన్నోడా, మరి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా తమ్ముడిని. ఏమ్మా, అర్థమవుతుందా? నీ వయసు ఎంతమ్మా? 17. చదువుకుంటున్నావా? కాలేజ్కి వెళ్ళట్లేదా? ఏం చేస్తున్నావు? డాక్టర్ ఇల్లు శాంక్షన్ అవ్వలేదా? ఫౌండేషన్ వర్క్ వేసుకున్నారా? పెళ్లి చేశాడు. మా ఎమ్మెల్యే గారు స్పెషల్ గా నన్ను వెళ్ళి మీ అందరినీ కలిసి ధైర్యం ఇచ్చే వారు సపోర్ట్ గా ఉంటారని చెప్పమని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మీకు తోడుగా ఉంటారు. మీరు ఆ విషయంలో దిగులు పడకండి, ఖచ్చితంగా ఉంటుందమ్మా. టెస్ట్లు అన్ని చేశారు మీ అమ్మాయికి, అందరూ ముగ్గురికి అక్కడ టెస్ట్లు అన్ని చేశారు. తలకు స్కాన్ చేశారు, అంత బాడీ మొత్తం టెస్టులు చేశారు. మీ అమ్మాయికి మాత్రం కొంచెం ఈ రోజు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. కాకపోతే నిన్నటి మీద ఈ రోజు పిలిస్తే పలుకుతుంది, కళ్ళు కొంచెం ఓపెన్ చేస్తుంది. ఇబ్బంది లేదు, రేపటి లోపల రికవరీ అవుతుంది తను కూడా. భయానికి